ఈరోజు మీకోసం గోంగూర రొట్టె పచ్చడి. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఇప్పుడు అందులో కొంచెం మెంతులు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలా. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చి. ఇలా కొంచెం ఫ్రై అయినాక గోంగూర వేసుకుందాం. ఇప్పుడు గోంగూర కొంచెం కొంచెం పెట్టుకోవాలా, మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇది అయినాక ఇంకొంచెం పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన గోంగూర పెట్టుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు. ఇది మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకుందాం, మగ్గిపోతుంది. బాగా మంచిగా ఉడికిపోయింది. నేను ఇప్పుడు రోట్లో నూరుకుందాం, దంచుకుందాం. ఓకే, ఇప్పుడు మనం రోట్లో పచ్చడి దంచుకుందాం. కొంచెం చాలా నాళ్ళు అవుతుంది ఇలా రోట్లో గోంగూర పచ్చడి నూరుకుందాం. చట్నీ అయిపోయింది. దీన్ని గిన్నెలోకి తీసుకుందాం. పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చట్లకు పోపు వేసుకుందాం. పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చి. గోంగూర పచ్చడిలోకి ఎండుమిర్చి బాగుంటుంది, బాగా మంచి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కదా, అందుకని. అలాగే కొన్ని ఆవాలు వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పోపు అయిపోయింది. ఇప్పుడు పచ్చట్లోకి పోపు వేసుకున్నాం. గోంగూర రోటి పచ్చడి is ready. Like and subscribe.